రేవంత్ రెడ్డి గారికి ఎంతకు ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్ తప్పేదైతుందో ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆయనకు ఆలోచన లేదు అని చెప్పంటున్నా. మనంతా కులానికి ఎవరమైనా రైతాంగం ఏం చెప్పండి, రైతాంగం ఏంటి? వ్యవసాయం, సాగునీటి కల్పన. అదనంగా ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు లేదు. పండించిన పంట ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనలో ప్రతి సంచికి 3 కిలోలంటే ప్రతి క్వింటల్ ఏదైతుందో 5 నుండి 10 కిలోల వరకు కోత అవుతుంది, అయితే లేదే? దయచేసి చెప్పండి అంటూ నేను. ఆనాడు ఏదైతుందో మొక్కజొన్న పండిస్తే మనం ఎంత వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తే అంత సేకరించింది. మన మొక్కజొన్న ఏదైతే 25 క్వింటల్ మాత్రమే సేకరిస్తాం, అదనంగా ఎంత పండించుకోవాలి మాకు సంబంధం లేదంటుండు. ఇవాళ ఏదైతుందో మళ్ళీ మన తెలంగాణ భవిష్యత్తు మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు అని చెప్పట్టు నేను. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఈ రైతాంగ భవిష్యత్తు మనకు కావాలి. ఈ రైతాంగ భవిష్యత్తు అది కేసీఆర్ గారితోనే ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది చెప్పి మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 4 దశాబ్దాల అనుబంధం అని చెప్పి అంటున్నా. నాటుకుంటున్నా ఇమిడించుకోలేక ఇవాళ ఏదైతుందో పార్టీకి వెళ్ళి అంటే ఎన్నికలు చేయరు, ఏ వాగ్దానం అమలు చేయకుండా ఏం చేయాలి? మరి ఇటువంటి సమయంలో నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇవాళ నా శేష జీవితం రాజకీయంగా ఏదైతుందో ఎంతకాలం ఉంటుందో ఈరోజు చెప్పలేము. నా శేష జీవితం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యతగా పనిచేయడం అవుతుందని చెప్పని నాకు అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ.